ఈ మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు కొన్ని టిప్స్ ఇస్తామండి. సో దట్ ఎవరైతే ఈ మధ్య మనం చూస్తున్నామో అందరూ కూడా డైరెక్ట్గా వాళ్ళే యాప్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి కొంచెం గైడెన్స్ అనేది ఈ వీడియో ద్వారా మీకు వస్తుందండి. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ టైం హారిజన్. ఈ టైం హారిజన్ బట్టి అంటే మీరు 5 years అబోవ్ అయితే ఈక్విటీ, 3 years అంటే ఈ డెట్ అండ్ బ్యాలెన్స్డ్, అండ్ ఇంకా మీకు తక్కువ టైం పీరియడ్ అయితే లిక్విడ్ స్కీమ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయండి. అంటే ఈక్విటీలో మీకు ట్యాక్స్ కోసం అయితే ఈఎల్ఎస్ఎస్, డైవర్సిఫైడ్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్, మల్టీ అసెట్ ఫండ్స్ ఉంటాయి. అలానే డెట్ ఫండ్స్లో ఉంటాయి, హైబ్రిడ్ ఫండ్స్లో కూడా ఉంటాయండి. సో దట్ ఈస్ ద సెకండ్ ఆఫ్ సెలెక్షన్ ఈ సబ్ కేటగిరీ. సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏయుఎం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ నేను ఈక్విటీ ఫండ్లో డైవర్సిఫైడ్ ఫండ్ కావాలి అంటే డైవర్సిఫైడ్ ఫండ్ అనేది మళ్ళీ మీకు ఎస్బీఐలో ఉంటుంది, యాక్సిస్లో ఉంటుంది, మీర్ అసెట్లో ఉంటుంది. తర్వాత ఏయుఎంని సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ పారామీటర్స్ ఉంటాయండి. సో ఇంకా ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ లాగిన్ టు అవర్ వెబ్సైట్.